మండలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఒంటిమిట్ట ప్రభుత్వ వైద్యుల డాక్టర్ భావన అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎండల వేడికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకుండా నీరు ఎక్కువగా తీసుకుంటూ బయట వెళ్లే సమయంలో గొడుగు వాడడం వల్ల వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండదన్నారు. ఉపాధి హామీ కూలీలు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ భావన తెలిపారు. ఇప్పుడు ఒంటిమిట్ట మండలంలో మనకి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎండ తీవ్రత పెరుగుతుండడం వల్ల ఉపాధి కూలీలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు మరియు వృద్ధులు ఉంటారు. చాలా ఎక్కువ మంది 90% వాళ్ళే వస్తున్నారు. మనకి ఎక్కువగా నీరసంగా ఉండడం కానీ, తల తిరగడం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడము, చెమటలు ఎక్కువగా కారడము, ఉపాధి కూలీలకు మనకి ఇలాంటి సింటమ్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే మన దగ్గరికి తీసుకురావాలి. అది కాకుండా మనము ఫీల్డ్లో ఆశా వర్కర్స్కి కానీ అందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందజేస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి మీకు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఎవరైనా అలా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ మేము పిహెచ్సిలో కూడా ఇస్తున్నాము. డీహైడ్రేషన్ కానీ, సన్ స్ట్రోక్ కానీ ఇలాంటి సింటమ్స్ ఎవరికైనా కనిపించినా, నేను ఇప్పుడు చెప్పిన సింటమ్స్ ఎవరికైనా కనిపించినా వాళ్ళందరూ పిహెచ్సికి వచ్చి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. గొడుగులు, తల టోపీలు కానీ, గొడుగులు కానీ, కాళ్ళకి చెప్పులు వేసుకోవడము, వెళ్ళేటప్పుడు మన చేతిలో నీళ్ళు, మంచి నీరు ఎక్కువగా తాగడము, కొబ్బరి బొండాలు, జ్యూసులు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడము, వీటి వల్ల మనము సన్ స్ట్రోక్ నుంచి సన్ స్ట్రోక్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.